వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. గోపికా జీవనస్మరణం గోవింద గోవింద గోవింద. శ్రీమన్నారాయణీయము 47వ దశకము. ఉలూఖల బంధనము. ఏకదా దధి వివాదకారిణీం మాతరం సముపసేదివాన్ భవాన్ స్తన్యలోలుపతయ నివారయన్నంకమేత్య పపివాన్ పయోధరౌ. ఓ స్వామి, ఒకనాడు నీ మాతయగు యశోదాదేవి పెరుగు చిలుకుచుండెను. స్తన్యము కొరకు ఆమె దగ్గర చేరి పాలివ్వుమని నీవు మారాము చేసి కవ్వము పట్టి ఆపితివి. ఆమె ఒడిలో చేరి పాలు త్రాగుచుంటివి. అర్ధపీతకుచకుట్మళే త్వయి స్నిగ్ధహాసమధురాననాంబుజే దుగ్ధమీశదహనే పరిప్లుతం ధర్తుమాసు జనని జగామతే. పాలు సగము త్రాగితివి. తామర పువ్వును పోలిన నీ ముఖమున మధురమైన చిరుదరహాసమును చూచి ఆమె పరమానందమును పొందుచుండెను. పొయ్యి మీద పాలు పొంగిపోవుటను చూసి నిన్ను క్రిందకు దించి పాలు దించుటకు లోపలికి వెళ్ళెను. సామీపేతరసభంగ సంగత క్రోధభార పరిభూత చేతస మందదండముపగృహ్య పఠితం హంతదేవ దధిభాజనం త్వయా. ఓ భగవన్, పూర్తిగా పాలు తాగకముందే రసభంగము జరిగినదని నీకు అధికమైన కోపము కలిగెను. ఆ విధముగా కోపము నటించి అక్కడే ఉన్న కవ్వము పట్టుకొని పెరుగు చిలుకుచున్న కుండను నీ దుడుకుతనముతో బద్దలు కొట్టితివి. ఉచ్చలధ్వనితముచ్చకైస్తద సన్నిశమ్య జనని సమాదృత త్వద్యశో విసరవదర్శస సద్య ఏవ దధి విస్తృతం క్షితం. ఓ పరమాత్మ, దాని వలన పెద్ద చప్పుడు రాగా యశోదమ్మ వేగముగా పరిగెత్తుకు వచ్చినది. నలుదిశలా వ్యాపించిన నీ కీర్తి వలె నలుమూలలా వ్యాపించిన పెరుగు ఆమెకు కనబడినది. వేదమార్గ పరిమార్గితం నృష త్వామవీక్ష్య పరిమార్గయంత్యసౌ సందదర్శ సుకృతిం ఉలూఖలే దీయమాననవనీతమోతవే. కాని నీవు మాత్రము ఆ పరిసరములలో ఆమెకు కనబడలేదు. అంత సులభముగా నీవు కనపడదవా తండ్రి? వేదములు చూపిన మార్గమున వెదకినా కూడా కనపడని వాడవు కదా. అట్టి నిన్ను ఆ తల్లి చాలా వెదకినది. చివరికి ఒక రోటిపై కూర్చుండి పిల్లికి వెన్న తినిపించుతూ ఉన్న నిన్ను ఆ పుణ్యాత్మురాలు చూచినది. త్వాం ప్రగృహ్య బత భీతి భావన భాసురానన సరోజమాసుస రోషరూషితముఖీ సఖీ పురోబంధనాయ రశనాముపదదే. ఓ స్వామి, నీవు భయపడుచున్నట్లు నటించి బిక్కమొహము పెట్టితివి. ఆ విధముగా బెదురుచున్న నీ ముఖము ఎంతో సుందరముగా ఉండెను. కాని నీపై రోషముతో ఎర్రగా కందిన ముఖము గల ఆ యశోదమ్మ తన చెలుల ముందర నిన్ను పట్టుకొని బంధించుటకు తాడు చేతబట్టెను. బంధుమిచ్చతి యమేవ సజ్జన తం భవంతమపి బంధుమిచ్చతి
సానియుజ్జరసన గుణాన్ బహూన్ ద్వ్యంగులోనమఖిలం కిలైక్షత. ఓ పరమాత్మ, సజ్జనులు ఎవ్వని మోక్షమునొసుగు బంధువని భావించెదరో, ఉత్తమ సాధనతో ఎవ్వని హృదయమున బంధించుకొనవలైనని కోరుచుందురో, అట్టి నిన్ను ఆమె ఒక పగ్గపు త్రాటుతో కట్టివేయ సంకల్పించెను. ఆ తాడు 2 అంగుళములు తక్కువయ్యెను. అప్పుడు ఆమె ఇంకొక తాడుతో ముడివేసి కట్టపోగా అదియూ 2 అంగుళములు తగ్గెను. ఈ విధముగా ఇంటి యందున్న ఎన్ని త్రాళ్లు తెచ్చి ముడివేసినను అట్లే 2 అంగుళములు తక్కువగుచూనే ఉండెను. విస్మితోస్మిత సఖీ జనేక్షితాం ఖిన్న సన్నవపుషం నిరీక్ష్యతాం నిత్యముక్తవపురపి అహో హరే బంధమేవ కృపయాన్వమన్యదా. నీ తల్లి యశోద చెలులు ఈ విధముగా జరుగుటను మిక్కిలి ఆశ్చర్యంతో చూసి నవ్వుచుండిరి. యశోదమ్మ మాత్రము నిన్ను బంధింపవలేను అను ప్రయత్నంతో అధిక శ్రమ వలన ఆమె శరీరము అలసిపోయెను. ఓ దేవా, అది చూచిన నీవు జాలి చెంది నీ తల్లిపై దయతో బంధనమునకు అంగీకరించితివి. ఏ విధమైన బంధనములు లేని నిత్యముక్త స్వరూపుడవగు ఓ హరి, కృపతో ఆమె బంధనమునకు నీవు కట్టుబడితివి. స్థీయతాం చిరములు ఖలే ఖలే త్యాగతా భవనమేవ సాయద ప్రాగులు ఖలబిలాంతరే తద సర్పిరర్పితమదన్నవ స్థితాః. ఆ విధముగా నిన్ను రోటగట్టిన యశోదమ్మ, ఓ అల్లరివాడా, నీవు ఇంక ఇక్కడనే ఉండుము అని కోపంతో చెప్పుచూ ఇంటిలోనికి వచ్చెను. కాని నీవు మాత్రము ఆ రోటిలో ముందర దాచి ఉంచుకున్న వెన్నను ఆనందముగా తినుట ప్రారంభించితివి. యదియపాశు సుగమో విభో భవాన్ సంయతం కిము సపాశయానయ ఏవమాదిది విజైరభిష్టుతో వాతనాథ పరిపాహి మాం గదాత్. ఓ ప్రభు, నీవు సాంసారిక విషయ పాశములు లేని వారికి మాత్రమే సులభుడవు కదా. కాని ఇప్పుడు ఈ విధముగా సపాశ అనగా చేతిలో పాశము కల ఈమెకు కట్టుబడితివే, ఇది ఏమి కృప అని దేవతలు నిన్ను పలు విధములుగా స్తుతించిరి. ఆ విధముగా అనుగ్రహము చూపిన ఓ గురువాయూర్పురనాథ నారాయణ, నన్ను రోగ విముక్తిని గావించి రక్షింపుము. నమో భగవతే వాసుదేవాయ. శ్రీమన్నారాయణీయము 47వ దశకము సమాప్తము.